సో వెల్కమ్ ఆల్. సో తెలుగు సాహిత్యం ఆప్షనల్కి ఓరియంటేషన్ క్లాస్ టుడే మనం చూసుకుంటున్నాం. సో ఓరియంటేషన్ అంటే మీకు ఇది తెలుగు సాహిత్యంలో పాజిటివ్స్ నెగిటివ్స్ చెప్పడం కాదు. మనము ఈ పర్టిక్యులర్ తెలుగు సాహిత్యం బ్యాచ్ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అవన్నీ కూడా చూద్దాం. సో టుడే ఈజ్ ఓరియంటేషన్. ముందుగా మీ అందరికీ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే తెలుగు లిటరేచర్ ఆప్షనల్ని యూపీఎస్సిలో ఎన్నుకున్నందుకు. దీని యొక్క అడ్వాంటేజెస్ అన్నీ మనం యూట్యూబ్ వీడియోలో చర్చించడం జరిగింది. మీలో ఎవరికైనా చూడకపోయింటే ఒకసారి ఆ వీడియో రిఫర్ చేయండి. సో కంగ్రాచులేషన్స్ ఎందుకు చెప్తున్నానంటే తక్కువ ఎఫర్ట్స్తో ఎక్కువ మార్క్స్ వచ్చే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షనల్ అని తెలుగు లిటరేచర్గా కన్సిడర్ చేయొచ్చు. సో అంటే ఈరోజు మనం ఓరియంటేషన్ చూస్తాం. రేపటి నుండి యాక్చువల్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. రేపు మనం గబ్బిలం, జాషువా గారి గబ్బిలం చాప్టర్ ఉంది కదా, పేపర్ 2 సెక్షన్ బి, దాని నుండి రేపు స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు ఓరియంటేషన్లో మనం తెలుగు సాహిత్యం కోసం చెప్తూ ఉంటాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను మధ్యలో కొద్ది టైం ఇస్తాను, ఆ టైంలో మీరు డౌట్స్ అడగచ్చు. అండ్ సెషన్ ఎండ్ అయిపోయినాక కూడా మీకు ఆప్షనల్ రిలేటెడ్, ప్రిపరేషన్ రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉంటే అది మీరు అడగచ్చు. సో దీని తర్వాత మనం చూసుకుంటే ఇంకొక చిన్న విషయం అండి, 40 మినిట్స్లో ఇది మనది జూమ్ డిస్కనెక్ట్ అవుతుంది. సో మళ్ళీ మనం సేమ్ మీటింగ్ రిక్వెస్ట్ నేను పంపిస్తాను, అప్పుడు మీరు జాయిన్ అవ్వచ్చు. సో మనం ఓరియంటేషన్ టాపిక్స్లోకి వస్తే ఈరోజు మనం ఓరియంటేషన్ అంటే ఏం లేదండి, జస్ట్ 2 థింగ్స్. ఏంటి ఎక్స్పెక్టేషన్స్? మనం ఎక్స్పెక్టేషన్స్ క్లియర్గా ఉండాలి. మీరు ఇప్పుడు యూపీఎస్సికి ప్రిపేర్ అవుతున్నారంటే వాట్ ఈస్ ద ఎండ్ రిజల్ట్, వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎండ్ అన్నది ఉండాలి. సో అలాగే ఈ పర్టికులర్ క్లాసెస్ మీరు జాయిన్ అయ్యారంటే నా దగ్గర నుండి మీరేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మీ దగ్గర నుండి నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బికాజ్ ఇది ఒక కమర్షియల్ స్కేల్లో కాకుండా ఒక పర్సనలైజ్డ్గా మనం స్టార్ట్ చేస్తున్నాం. సో హ్యాండ్ హోల్డింగ్లా ఉంటుంది. ఇద్దరి దగ్గర నుండి ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయో స్టార్టింగే క్లియర్గా చూసుకుంటే మనకి ప్రాపర్గా స్మూత్గా ఫ్లో అనేది ఉంటుంది. ఆ ఎక్స్పెక్టేషన్స్ డిస్కస్ చేయడానికే ఈరోజు ఓరియంటేషన్ సెషన్. సో నా దగ్గర నుండి ఎక్స్పెక్టేషన్స్ అంటే మీకు తెలుగు లిటరేచర్ ఆప్షనల్ ఏదైతే ఉందో దానిలో కొన్ని డిఫికల్టీస్ ఉంటాయి. స్కోరింగ్ ఎందుకు రావడం లేదు కొంతమందికి, అవన్నీ కూడా ఉన్నాయి కదా. అటువంటి డిఫికల్టీస్ అన్నీ కూడా నేను మీకు ఈజీ చేస్తాను. సో మీరు డైరెక్ట్గా మెయిన్స్ రెడీగా ఉండొచ్చు. సో ఇందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే సిలబస్. సిలబస్ నేను చెప్పినట్టు ఇది మనకి 3 monthsలో మనం కంప్లీట్ చేసేస్తాం సిలబస్ అంతా కూడా. సో మీకు బయట అంటే అకాడమిషియన్స్ లేకపోతే ప్రొఫెసర్స్ బయట చెప్తూ ఉన్నారు, బట్ లెందీగా టైం తీసుకోవడం వల్ల ఇది స్టూడెంట్స్కి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అందువల్ల మనం సిలబస్ అనేది 3 monthsలో కంప్లీట్ చేసేస్తాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూలై ఎండ్కి వచ్చాం కదా, ఆగస్ట్, సెప్టెంబర్, మ్యాక్స్ అక్టోబర్ ఎండ్ కల్లా అయిపోతుంది. అక్టోబర్ 25 అరౌండ్ అయిపోతుంది. మీకు అప్పుడు నవంబర్, డిసెంబర్ 2 months క్రూషియల్గా ఉంటాయి. అంటే ఓన్లీ మెయిన్స్ చదువుకునే స్టేజ్ కదా నా డిసెంబర్ వరకు. సో ఈ 2 months కూడా మీరు కన్సాలిడేషన్ చేసుకోవచ్చు. మీరు ఎంతవరకు విన్నది, అర్థం చేసుకున్నది అదంతా కూడా కన్సాలిడేషన్ చేసుకోవచ్చు. నోట్ మేకింగ్ ప్రాపర్గా ఆ టైంలో చేసుకోవచ్చు. ఆన్సర్ రైటింగ్ చేసుకోవచ్చు. అన్నిటికీ మీకు 2 months ఉపయోగపడుతుంది. జనవరిలో కూడా ఒక 1 hour మీరు ఆప్షనల్ చదువుకోండి. ఫిబ్రవరిలో ఎలాగో మీరు ప్రిలిమ్స్ హడావుడిలో ఉంటారో చదవకూడదు కూడా. సో ఆ విధంగా మీకు నవంబర్, డిసెంబర్ మిగులుతుందన్న ఒక ఉద్దేశంతో పెట్టాను. సో ఇది మీరు గుర్తుంచుకోండి. తర్వాత సెకండ్ వన్ కాన్సెప్ట్స్. కాన్సెప్ట్స్ అంటే నేను చెప్పేది మనకి ఇప్పుడు తెలుగు లిటరేచర్లో ఒక్కదానికి డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ప్రబంధ లక్షణాలు ఏంటి అని అడుగుతుంటే ఒక్కొక్కరు ఒక్కటి చెప్తుంటారు. సో మీకు ఓన్గా ప్రిపేర్ అవుతున్నప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది, ఏ లక్షణాలు గుర్తుపెట్టుకోవాలి అసలు ఏంటి అన్నది. లేకపోతే నన్నయ్య గారు నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అంటే దానికి డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ మీకు వస్తుంటాయి మీరు బుక్స్ ఏదైనా చదివితే. సో అలాంటి డిఫికల్ట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం క్లాసెస్ అన్నిటిలో కూడా. నెక్స్ట్ ఈ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఒక అకాడమిక్లో కాకుండా కంప్లీట్గా యూపీఎస్సి ఓరియంటేషన్స్తో ఉంటాయండి.
కొంతమంది ఇప్పుడు మనకి ప్రజెంట్ ఉన్న వాళ్ళలో, మార్కెట్లో ఉన్న వాళ్ళలో అకాడమిక్గా సబ్జెక్ట్ చెప్పడం, లేకపోతే ఆ, ఎక్కువ లాంగ్ టైం చెప్పడం, లేకపోతే దానినే ఐ మీన్ ఒక భావజాలను ఆధారంగా చేసుకుని చెప్పడం, అలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సో మనం అవేమి చూసుకోం. మనకు ఓన్లీ రిజల్ట్ ఓరియంటెడ్ యూపీఎస్సిలో ర్యాంక్ రావాలి, దీనికోసం మనం ఏం చేయాలి అంతే చేస్తాం. నాట్ మోర్ దెన్ దట్, నాట్ లెస్ దెన్ దట్. ఎంతవరకు అవసరమో అంతవరకే చేస్తాం. సో హోప్ ఇట్ ఈస్ క్లియర్. యూపీఎస్సి ఓరియంటేషన్స్లోనే ఉంటుంది. మీరు నేను చెప్పిన స్ట్రాటజీ బ్లైండ్గా ఫాలో అయిపోతే మీకు తెలుగు లిటరేచర్ ఆప్షనల్లో గుడ్ స్కోర్ రావడానికి నేను గ్యారంటీ. మీరు మళ్ళీ ఇలా స్ట్రైట్గా వెళ్తున్నప్పుడు అడ్డదారులు తొక్కి ఈ దారిలో చూస్తా, ఆ దారిలో చూస్తా అని వెళ్లకుండా ఒక ప్రాపర్ స్ట్రాటజీ అన్ని కూడా యూపీఎస్సి ఓరియంటేషన్స్తో నేను ఇస్తాను, అది మీరు ఫాలో అయితే సరిపోతుంది. సో అది క్లియర్ అనుకుంటా. దాని తర్వాత మీకు రికార్డింగ్స్ ఎలాగో అవైలబిలిటీ ఉంటాయి. ప్రతిరోజు జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ జాయిన్ అవ్వలేకపోతే ఫస్ట్ కేసులో బ్యాకప్ రికార్డింగ్స్ ఉండడం కోసం మీకు పెట్టాను. సో రికార్డింగ్స్ మీరు యూస్ చేసుకోండి. ఇది మీకు లైఫ్ టైం ఉంటాయి రికార్డింగ్స్ యాక్సెస్. సో రికార్డింగ్ యాక్సెస్ ఉంది కదా అని క్లాసెస్ మిస్ అవ్వకండి. మీరు రికార్డింగ్స్ మళ్ళీ తర్వాత వింటూ నోట్స్ మేకింగ్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో అందుకే నేను రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. తర్వాత మన ప్రిపరేషన్లో ఈ క్లాసెస్లో అప్రోచ్ అనేది అన్నిటికీ ఒకేలా ఉండదండి. అంటే మనం అవలంబించే విధానాలు మారిపోతూ ఉంటుంటాయి. అంటే మీరు ఇప్పుడు సెక్షన్ 2ఏలో ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 2 సెక్షన్ ఏ, దీంట్లో నన్నయ్య కోసం మీరు చదువుతున్నారు, అప్పుడు ఒకలా చదవాల్సి ఉంటుంది. సెక్షన్ 1బిలో నన్నయ్య కోసం చదువుతున్నారు, అప్పుడు ఒకలా చదవాల్సి ఉంటుంది. అందులో డిఫరెన్సెస్ ఏంటి? యూపీఎస్సి ఓరియంటేషన్స్తో మనం ఆ విధంగా ఆ స్టైల్లో చదవాల్సి ఉంటుంది. ఎవరు అడ్మిట్ అవుతున్నారు? సో ఆ విధంగా చదవాల్సి ఉంటుంది. మనం ఈ క్లాసెస్లో ఆ సెక్షన్గా, ఆ సెక్షన్లో మీకు ఏది కావాలి అన్నది క్లియర్గా అందించడం జరుగుతుంది. సో అది ఒకటి క్లియర్గా ఉంటుంది. దాని తర్వాత మనం ఇంటర్ లింకేజెస్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైతే మిస్ అవుతున్నారు కొద్దిగా అండర్స్టాండింగ్ అంటున్నారో, ఇప్పుడు మీరు 2ఏలో తిక్కన కోసం చదువుతూ ఉంటే 1బిలో తిక్కన ఉంటున్నారు. సో తిక్కనది ఇక్కడ చదివినాకే మీరు ఇక్కడికి వెళ్ళాలి. సో ఈ రెండింటికి లింకేజ్ ఉండాలి. ఇందులో ఆన్సర్ రాస్తున్నప్పుడు ఇందులోది వాడాలి, 1బిలో ఆన్సర్ రాస్తున్నప్పుడు 2ఏలోది వాడాలి. ఆ ఇంటర్ లింకేజెస్ పేపర్ 1కి పేపర్ 2కి తప్పనిసరిగా ఉండాలి. ఇది ఒక తెలుగు లిటరేచరే కాదు, మీరు అదర్ ఆప్షనల్స్ తీసుకున్నా కూడా పేపర్ 1, 2కి ఇంటర్ లింకేజెస్ ఉంటాయి. చాలామంది ఐసోలేటెడ్గా చదువుతారు, అలా చదవడం కొద్దిగా రిస్క్. ఇదే కాకుండా మనం ఆప్షనల్ చదివేటప్పుడు మనకి కొన్ని రకాల జిఎస్ కానీ, ఎథిక్స్ కానీ, ఎస్ఏ కానీ యూజ్ అయ్యే కొన్ని రకాల పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ ఎక్కడెక్కడ వచ్చినా కూడా మీకు నేను ఆ టైంలో ఆ పాయింట్ చెప్తాను. మీరు దాన్ని చిన్న నోట్లా రాసుకొని మీరు జిఎస్లో ఎగ్జామ్కి వెళ్ళే ముందు అది ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఎవరైతే తెలుగు మీడియంలో రాస్తున్నారో వాళ్ళకి చాలా ఈజీ ఈ పాయింట్స్ రాయడం. ఇంగ్లీష్ మీడియంలో రాసిన వాళ్ళకి అది ఎలా రాయాలో కూడా నేను క్లియర్గా చెప్తాను. ఆ ఎస్ఏలో ఆ పర్టికులర్ ఒక థింకర్ కోసం చదివాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం లిటరేచర్లో మార్క్స్ కోసం చదివాం. మహాప్రస్థానం చదువుతున్నప్పుడు మనం డీటెయిల్డ్గా ఆ కమ్యూనిజం పుట్టుపూర్వోత్తరాలు అన్నీ కూడా చదువుతుంటాం. సో అందువల్ల ఆ మార్క్స్ కోసం చదువుతున్నప్పుడు దానిని మీరు ఎస్ఏలో కానీ ఎథిక్స్లో కానీ వాడుతున్నప్పుడు ఆ ఇంగ్లీష్లో ఎలా రాయాలి అన్నది మనం క్లియర్గా చూస్తాం అక్కడ. సో హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో మెటీరియల్ కోసం ఇది నేను క్లారిఫై చేస్తాను. మీకు ఈ కోర్సులో భాగంగా ఎటువంటి మెటీరియల్ కూడా ఇవ్వడం జరగదండి. సో చాలా ఇన్స్టిట్యూట్స్ వాళ్ళకి రెడీమేడ్ మెటీరియల్స్ డంప్ చేస్తూ ఉంటారు. బట్ మనకి మెటీరియల్ అనేది మీకు ఇవ్వడం జరగదు. ఎవరైనా ఒక యూపీఎస్సి కోసం కోచింగ్ ఇస్తున్న తెలుగు లిటరేచర్ వాళ్ళు ఉన్నారో, ఎవరైతే బెస్ట్ ఫ్యాకల్టీ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ నాగరాజ్ సార్ లాంటి వాళ్ళు కూడా మెటీరియల్ అనేది ఇవ్వరు. ఎందుకు అంటే మీకు మెటీరియల్ ఇస్తే 2 డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనకి అరౌండ్ 20 to 50 మెంబర్సే ప్రతి ఇయర్ రాస్తారు ఎగ్జామ్ తెలుగు లిటరేచర్ ఆప్షనల్.
సో వీళ్ళందరినీ సింగిల్ ఎవాల్యుయేటర్ కరెక్షన్ చేస్తారు ఈ పేపర్స్ అన్ని కూడా. సో మీకు మెటీరియల్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 20 మెంబర్స్ మెయిన్స్కి వెళ్ళారంటే వీళ్ళందరూ కూడా అదే మెటీరియల్ ఇంట్రొడక్షన్, అదే ఎగ్జాంపుల్స్, అదే కన్క్లూజన్స్ ఎత్తుకొడతారండి. సో మీరు ఒకసారి ఊహించుకోండి, ఇలా సేమ్ మీరు మీ యూనిక్నెస్, మీ ఇన్నోవేషన్ ఏది లేకుండా రాస్తూ ఉంటుంటే ఎవాల్యుయేటర్కి ఎంత కష్టంగా ఉంటుంది. మొనోటమీ అయిపోయి మీకు మార్క్స్ అనేది తగ్గే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అదే కాకుండా మీకు ఎప్పుడైతే మెటీరియల్ ఇస్తామో ఆ మెటీరియల్ని మీరు స్టిక్ అయిపోయి స్టాండర్డ్ బుక్స్ చదవడం మానేస్తారు, ఒరిజినల్ టెక్స్ట్ బుక్స్ చదవడం మానేస్తారు. సో ఈ రెండు చాలా రిస్క్ అనమాట మీకు. సో ఎవరైతే ఫ్యాకల్టీ కానీ ఇన్స్టిట్యూట్ కానీ మీకు ఒక మెటీరియల్ ఇస్తాం, ఈ మెటీరియల్ నుండి బయటికి వెళ్ళవు క్వశ్చన్స్, ఇది చదివితే సరిపోతుంది అని ఎవరైనా చెప్పారు అంటే అటువంటి వారిని మీరు నమ్మకూడదు. ఎందుకంటే ఒక యూపీఎస్సి స్థాయిలో మీరు ఉన్నప్పుడు అది ఎవాల్యుయేషన్గా జరుగుతూ ఉంటుంది. అంటే మీకు ఈరోజు ఇలా ఉండొచ్చు, రేపులో పేపర్ డైనమిక్స్ మారొచ్చు, ఇలా మారొచ్చు. సో మీకు ఇలా ఉన్నదానికి, ఇలా హారిజెంటల్గా ఉన్నదానికి ప్రిపేర్ చేసిన మెటీరియల్ దీనికి సరిపోదు. ఎప్పుడు మీరు ఇటువంటి ఎగుడుదొగుడులు సరిపోతుంది అంటే మీరు మీ ఓన్గా చదువుకొని స్టాండర్డ్ బుక్స్ని, స్టాండర్డ్ బుక్స్ చదువుకొని ఒరిజినల్ టెక్స్ట్ బుక్స్ చదివితేనే మీరు ఇటువంటివి రాయగలరు. సో మన రాజ్యాంగం కూడా మీరు చూసుకుంటే కాన్స్టిట్యూషన్ అనేది మనకి టైంకి తగ్గట్టు చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ విధంగా మీరు ఒక మెటీరియల్ పట్టుకోకుండా మీకు అటువంటి స్కిల్స్ డెవలప్ చేస్తాము, ఆ స్కిల్స్ ద్వారా మీరు మీ ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. సో ఒక మెటీరియల్ కాదు, స్టాండర్డ్ బుక్స్ ఆధారంగా ఆ స్కిల్స్ అనేవి ఉంటాయి. సో హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఎందుకు మెటీరియల్ మనం ప్రొవైడ్ చేయట్లేదు అన్నదానికి. సో తర్వాత మనకి ఈ సెషన్లో, ఈ క్లాసెస్లో ఆన్సర్ రైటింగ్ కోసం చాలా ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తూ ఉంటుంటాను, ఏదైనా యూపీఎస్సి స్థాయి ఎగ్జామ్లో నాలెడ్జ్ ప్లస్ స్కిల్స్ ఈ రెండు కూడా ఇంపార్టెంట్. ఈచ్ వన్ 50% వెయిటేజ్ ఉంటుంది. సో మీరు చదువుకొని క్లాసెస్ విని అవన్నీ చేయడం వల్ల మీకు నాలెడ్జ్ వస్తుంది, కానీ స్కిల్ ఎప్పుడు రావాలి అంటే మీరు ఆన్సర్స్ రాసే స్కిల్ అనేది మీకు తప్పకుండా ఉండాలి. సో అందువల్ల మీకు వ్యాఖ్యానాలు ఎలా రాయాలి, 2Aలో ఎలా అప్రోచ్ అవ్వాలి, 2Bలో ఎలా అప్రోచ్ అవ్వాలి, లింగ్విస్టిక్స్ దీంట్లో సబ్ డివిజన్స్ ఉంటాయి మళ్ళీ, అవన్నీ ఎలా అప్రోచ్ అవ్వాలి, కోర్ లింగ్విస్టిక్స్ ఎలా చదవాలి, మోడర్న్ లింగ్విస్టిక్స్ ఎలా చదవాలి, 1Bలో ప్రాచీన సాహిత్య చరిత్ర ఎలా రాయాలి, ఆధునిక సాహిత్య చరిత్ర ఎలా రాయాలి, ఇవన్నీ కూడా క్లియర్గా ఆన్సర్ రైటింగ్ అప్రోచ్ మారుతూ ఉంటుంది. మీకు అన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం క్లాస్లో. సో మీరు వాటి కోసం కూడా వరి అవ్వాల్సిన అవసరం ఉండదు. సో ఇది మీకు ఆల్రెడీ చెప్పాను, ఆప్షనల్ అనేది లింకేజెస్ ఉంటుంది. సో లింకేజెస్ అనేది ఉంటుంది, దానివల్ల మీకు ఎలా చేయాలనేది చెప్తాను. సో ఇది మనది పర్సనలైజ్డ్ అండి. పర్సనలైజ్డ్ అంటే ఇదేదో కమర్షియల్ స్కేల్లో మనం లాంచ్ చేయట్లేదు. మీరు చూడొచ్చు స్టూడెంట్స్ కూడా మనకి తక్కువ మందే ఉన్నారు, అయినా కూడా మనం లాంచ్ చేస్తున్నాం. సో మనం పర్సనలైజ్డ్గా ఇది మెంటుంది, కమర్షియల్ స్కేల్లో కాదు. సో అందువల్ల మీకు ఇది హ్యాండ్ హోల్డింగ్గా ఉంటుంది. మీరు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లియర్గా అడగొచ్చు. మీరు పర్సనల్ దాంట్లో ఇష్యూస్ ఫేస్ చేస్తున్నప్పుడు, కొద్దిగా ఏదైనా ట్రబుల్స్ ఉన్నా, ఎగ్జామినేషన్లో కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా, మీరు వేరియస్ అదర్ ఎగ్జామ్స్ చదువుకొని ఇది ప్రిపేర్ అవ్వలేకపోతున్నాను అలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నా మీరు ఆ పర్సనలైజ్డ్గానే ఉంటుంది. ఇది ఏదో కమర్షియల్ స్కేల్లో మీకు ఒకసారి క్లాస్ చెప్పి వదిలేటట్టు ఉండదు. సో అందువల్ల మీరు కొద్దిగా వరీ ఏమి అవ్వకండి. మీకు మెయిన్స్ ఎప్పుడు రాసినా కూడా, ఒకవేళ 2026లో రాయలేకపోయారు, ప్రిలిమ్స్ కాలేదు అన్ఫార్చునేట్లీ, తర్వాత అటెంప్ట్ ఇచ్చినా కూడా నేను అవైలబుల్గా ఉంటాను. సో నా పర్సనల్ ఫోన్ నెంబర్ మీ అందరి దగ్గర ఉంది కదా, సో మీరు చేయొచ్చు. సో ఇది పర్సనలైజ్డ్గా మనం ఉంచుకోవడం జరుగుతుంది. సో ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ఇంపార్టెంట్ అండి, రీడ్ లెస్ అప్లై మోర్. అంటే ఇది ఏం లేదండి, ఇప్పుడు తెలుగు లిటరేచర్కి మనం చెప్పాం కదా, మార్కెట్లో మనకి అవైలబుల్ బుక్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా చదివేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చూసిన వాళ్ళలో గుర్రం జాషువా గబ్బిలం గారికే దగ్గర ఒక 3-4 బుక్స్ చదివారండి చాలామందికి ఆస్పిరెంట్స్.
సో ఇంత చదువుతున్నప్పుడు మీరు క్లటర్ అనేది ఎక్కువ అవుతుంది, ఆ క్లటర్ క్లియర్ చేయలేరు. సో ఎగ్జామ్లో మీరు ఏదైతే ఇంటెన్షన్ ఉంటుందో ఒక పర్టికులర్ స్ట్రాటజీతో ఆన్సర్ చేయలేరు. సో స్టార్టింగ్ నుండి మీకు నేను ప్రతి చాప్టర్ స్టార్ట్ చేసినప్పుడు దానికి స్టాండర్డ్ బుక్స్ చెప్తాను. ఆ స్టాండర్డ్ బుక్సే మీరు చదవండి, ఓన్లీ వన్ బుక్ ఉంటుంది. దాని తర్వాత మన క్లాస్ వినండి, నోట్స్ చేసుకోండి. ఈ రెండు కంబైన్ చేసి మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. మీరు ఎక్కువ మెటీరియల్ కనుక పరిగెత్తకండి, ఏ మెటీరియల్ చూడవసరం లేదు. ఒక స్టాండర్డ్ బుక్, క్లాస్ నోట్స్, ఈ రెండింటిని ప్రతి క్లాస్లో చెప్తా. ప్రతి చాప్టర్కి స్టాండర్డ్ బుక్ మారుతూ ఉంటుంది, అదేంటి అన్నది చెప్తాను. అది చూసి మీరు నోట్స్ రాసుకుని మీరు ఆన్సర్స్ రాయడం మొదలు పెడితే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. అలా కాకుండా మీరు బుక్స్ వెనక మెటీరియల్ వెనక గ్యాదర్ చేయడానికి వెళ్తే, చెప్పాను కదా తెలుగు లిటరేచర్లో నెంబర్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి మార్కెట్లో, అవన్నిటి వల్ల మీకు కన్ఫ్యూజన్ అనేది గ్యారంటీగా వస్తుంది. సో ఇటువంటి కన్ఫ్యూజన్ రాకూడదంటే మీరు చాలా తక్కువ సోర్సెస్ ఉండాలి, అది ఎక్కువసార్లు రివిజన్ చేయాలి, దాన్ని ఆన్సర్స్ రాయాలి, ఎగ్జామ్లో పెట్టాలి. సో రీడ్ లెస్ అప్లై మోర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఫైనల్గా ఒక్కటే చెప్పాలి, నోట్ మేకింగ్. నోట్ మేకింగ్ అనేది అంటే మీరు తెలుగు లిటరేచర్ అనే కాదు, ఏ ఆప్షనల్కైనా, బట్ తెలుగు లిటరేచర్కి ఇంకా ఎక్కువగా హార్ట్ అంటారు దీన్ని. మీ నోట్స్ అనేది ఎంత క్వాలిటీగా ఉంటే మీకు ఆన్సర్స్ అనేది అంత క్వాలిటీగా వస్తాయి. సో రిజల్ట్ కూడా అంత బెస్ట్గా ఉంటుంది. సగం మంది ఆస్పిరెంట్స్ తెలుగు లిటరేచర్లో మెయిన్స్ రాస్తున్న వాళ్ళలో సగం మంది దగ్గర ఒరిజినల్ వాళ్ళ హ్యాండ్ రిటర్న్ నోట్స్ అనేది ఉండదు, బట్ మెయిన్స్ రాసేస్తారు, రిజల్ట్ సరిగా రావట్లేదు అని బాధపడుతుంటారు. సో హ్యాండ్ రిటర్న్ క్లియర్గా నోట్స్ ఉండాలి. ఆ నోట్స్ ఎలా చేయాలి, ఎన్ని రివిజన్స్ చేయాలి, ఏమేం చేయాలి, నోట్స్లో ఏముండాలి, అవన్నీ కూడా నేను చెప్తా. ఎందుకంటే మెటీరియల్ అనేది మనం ప్రొవైడ్ చేయట్లేదు, సో దానికి రీప్లేస్మెంట్ నోట్స్. మీకు నా శాంపుల్ నోట్స్ చూపెడతా, టాపర్స్ నోట్స్ చూపెడతా. ఆన్సర్ రైటింగ్లో కూడా ఇందాక చెప్పడం మర్చిపోయాను. మనకు ఆన్సర్ రైటింగ్లో మీ ఆన్సర్స్ ఎవాల్యుయేషన్ చేస్తాం, టాపర్స్ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవి చూపెడతాం, దాన్ని అనాలిసిస్ చేస్తాం. అందరు టాపర్స్ అనాలిసిస్ బెస్ట్ రాశారని చెప్పక్కర్లేదు, కొన్ని కొన్ని మిస్టేక్స్ ఉంటే అవి ఐడెంటిఫై చేస్తాం ఏంటి అన్నది, మీరు ఎలా రాయాలి అన్న దాని మీద క్లాసెస్ చెప్తాం. సో అన్ని కూడా ఆన్సర్ రైటింగ్లో ఫుల్ ఫోకస్ ఉంటుంది. ఆన్సర్ రైటింగ్ ఎంత ఫోకస్ ఉంటుందో అంతే ఫోకస్ నోట్స్ మేకింగ్లో కూడా ఉంటుంది. ఎందుకు నేను నోట్స్ ప్లస్ ఆన్సర్ రైటింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాను అని అంటే, మనం స్టార్టింగ్ చెప్పినట్టు యూపీఎస్సి ఓరియంటేషన్స్తో ఉన్నాం. యూపీఎస్సి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో అటువంటి స్కిల్స్ అనేవి మీకు రావాలి. ఆ స్కిల్స్ రావాలంటే తప్పకుండా మీకు ఇది చేయాల్సి ఉంటుంది. మనకి నోట్స్ అనేది పర్టికులర్గా ఉండాలి, ఆన్సర్ రైటింగ్ అనేది పర్టికులర్గా ఉండాలి, అప్పుడే ఉంటుంది. ఆ రెండు కూడా మీకు గ్యారంటీగా మనం ది బెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో నా నుండి ఎక్స్పెక్ట్ చేయాల్సినవి ఇవి. ఒకసారి పైన మళ్ళీ చూస్తే క్లాస్ సిలబస్ కూడా విత్ ఇన్ టైంలో 3 monthsలో అవుతుంది. కాన్సెప్చువల్ క్లారిటీ కరెక్ట్గా వస్తుంది. యూపీఎస్సి ఓరియంటేషన్స్తోనే మన క్లాసెస్ అన్నీ ఉంటాయి. రికార్డింగ్స్ లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది, బట్ క్లాసెస్ ప్రతిరోజు అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. బికాజ్ లైవ్లోనే మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాము. డౌట్స్ అన్ని అడగడానికి మీకు పర్సనలైజ్డ్గా ఉంటుందన్నాను కదా, సో మీరు ఎటువంటి సందిగ్ధం లేకుండా క్వశ్చన్లు అడగొచ్చు. మీకు ఏదైనా కొన్ని మిస్ అయినా కూడా నా పర్సనల్ నెంబర్కి ఫోన్ చేసి అడగొచ్చు. సో మన అప్రోచ్ అనేది సెక్షన్ బట్టి ఉంటుంది. యూపీఎస్సి ప్రతి సెక్షన్ కోసం ఏదైతే కోరుకుంటుందో అలా సెక్షన్ బేస్డ్ అప్రోచ్ అనేది మనకు ఉంటుంది. ఇంటర్ లింకేజెస్ ఎస్టాబ్లిష్ చేయడం ఎలా, దాన్ని ఆన్సర్ రైటింగ్లో ఇన్కార్పొరేట్ చేయడం ఎలా అన్నది కూడా చెప్తాము. మెటీరియల్ కోసం ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో ఆన్సర్ రైటింగ్ ప్లస్ నోట్ మేకింగ్ అనేది మనకి హార్ట్ లాంటివి. ఈ రెండింటి మీద మనం ఎక్కువ అంటే కంటెంట్ కోసం ఎంతైతే మీకు ఫోకస్ ఇస్తున్నామో, ఆన్సర్ రైటింగ్ కోసం కూడా, నోట్ మేకింగ్ కోసం కూడా అంతే ఫోకస్ ఇస్తాం. సో ఆప్షనల్లోని ఎస్ఏ ఎథిక్స్ జిఎస్లో వాడటం ఎలా అన్నది కూడా చెప్తాను. తర్వాత రీడ్ లెస్ అప్లై మోర్, ఈ స్కిల్ని ఎలా పెంచుకోవాలి అన్నది మన క్లాసెస్ ద్వారా మీకు వస్తుంది. నోట్ మేకింగ్కి పర్ఫెక్ట్ స్ట్రాటజీ, పర్ఫెక్ట్ ఎలా చేయాలి అన్నది అన్ని కూడా మనం చూస్తాం. సో ఇప్పుడు మీరు ఎవరైనా డౌట్స్ ఏదైనా ఉంటే మీరు అడగొచ్చు. సో ఎక్స్పెక్టేషన్స్ నా నుండి ఏమున్నాయన్నది మీకు క్లియర్గా చెప్పాను. సో మీ నుండి కూడా నాకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి. సో అప్పుడే మనకి ఏదైనా ర్యాంక్ రావడానికి స్కోప్ ఉంటుంది. సో మీ నుండి ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి
అని అంటే ఫస్ట్ మీరు ప్రతిరోజు క్లాస్ అటెండ్ అనేది తప్పనిసరిగా అయ్యేటట్టు చూసుకోండి. ఫ్యూ ఎక్సెప్షన్స్ ఉంటాయి రికార్డింగ్స్ చూసుకోవడానికి, బట్ ప్రతిరోజు అటెండ్ అవ్వాలి. నేను చెప్పింది మీరు క్లాస్లో రన్నింగ్ నోట్స్ అనేది రాసుకుంటుండండి. రన్నింగ్ నోట్స్ అంటే నేను సెంటెన్స్ చెప్తే ఆ సెంటెన్స్ అంతా రాసే అవసరం లేదు. నేను ఏదైనా ఒకటి నానా రుచిరాద సూక్తి నిధిత్వం అన్నాను, అది నేను బోర్డు మీద రాస్తున్నప్పుడు అది మీ నోట్స్లో కూడా వెళ్ళిపోతుండాలి. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు 2-3 కీవర్డ్స్ వాడుతూ ఉంటా. అలాంటి కీవర్డ్స్ అన్నీ కూడా మీరు మీ నోట్స్లో రాస్తూ ఉండాలి. సో రన్నింగ్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే మీకు అర్థమవుతుంది. సో మీకు రన్నింగ్ నోట్స్ రాయలేకపోతున్నారు, ఓన్లీ వినగలుగుతున్నాను అని అంటే క్లాస్ అయిపోయాక మీరు రికార్డింగ్ ఏ రోజు ఆ రోజు అప్డేట్ చేస్తాం కదా రికార్డింగ్, ఆ రికార్డింగ్ తీసుకుని మీరు మళ్ళీ వింటూ 1.5 స్పీడ్లో మీరు రన్నింగ్ నోట్స్ తయారు చేసుకోవచ్చు. సో దీని తర్వాత మీరు ఒరిజినల్ ప్రైమరీ సోర్స్ అని ఒకటి స్టాండర్డ్ బుక్ ఉంటుంది ప్రతి చాప్టర్ కన్నాను కదా, ఆ ప్రైమరీ సోర్స్ ఏదైతే ఉందో దాన్ని చదవాల్సి ఉంటుంది. ఎప్పుడు చదవాలి? ఇప్పుడు గబ్బిలం అనే ఒక చాప్టర్ తీసుకున్నాం అనుకోండి, ఆ గబ్బిలం చాప్టర్ క్లాస్ అటెండ్ అయ్యి, అంటే ఈ గబ్బిలం ఫర్ ఎగ్జాంపుల్ 4 days అయ్యింది అనుకోండి, ఈ 4 days క్లాస్ విని కంప్లీట్ అయ్యాక అప్పుడు ప్రైమరీ సోర్స్ చదవండి. సో మీకు కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ తెలుస్తాయి ఆ ప్రైమరీ సోర్స్ చదవడం వల్ల. సో మీ రన్నింగ్ నోట్స్ ఉంది, మెటీరియల్ సోర్స్ ఉంది, ఈ రెండు తీసుకొని మీరు ఏం చేయాలి, ప్రతిరోజు కూడా అంటే ఆ చాప్టర్ కంప్లీట్ అయిపోయాక ఆన్సర్స్ రాయాలి. నెక్స్ట్ చాప్టర్ కంప్లీట్ అయినంత వరకు ఈ చాప్టర్ మీద ఆన్సర్స్ రాస్తూ ఉండాలి. ఎక్కువగా రాస్తూ ఉంటుంటేనే మీ స్కిల్ డెవలప్ అవుతుంటుందండి. సో ఒకసారి గబ్బిలం కంప్లీట్ అయిపోయాక గబ్బిలం మీద ఆన్సర్స్ రాస్తుంటారు. ప్యారలల్గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకృష్ణ రాయబారం అవుతూ ఉంటే శ్రీకృష్ణ రాయబారం ఎప్పటి వరకు కంప్లీట్ అవుతుందో అంతవరకు గబ్బిలమే రాసుకుంటారు. ఒకసారి శ్రీకృష్ణ రాయబారం కంప్లీట్ అయ్యాక మళ్ళీ శ్రీకృష్ణ రాయబారంలో ఆన్సర్స్ రాయడం మొదలెడతారు. అలా రన్నింగ్ నోట్స్ రాసుకుంటారు, ప్రైమరీ సోర్స్ చదివి ఆన్సర్స్ రైటింగ్ చేస్తుంటారు. ఇదే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ దగ్గర నుండి, నథింగ్ మోర్ దెన్ దట్. ఇలా రన్నింగ్ నోట్స్ రాసుకోవడం, ప్రైమరీ మెటీరియల్ చదవడం. కొద్దిగా ఇప్పుడు ఒక 5 minutesలో సెషన్ డిస్కనెక్ట్ అవ్వచ్చు, మళ్ళీ గ్రూప్లో లింక్ పెడతాను, ఒకసారి జాయిన్ అవ్వండి ఇన్ కేస్ డిస్కనెక్ట్ అయితే. సో నోట్స్ రాయడం, ప్రైమరీ సోర్స్ చదవడం, ఆన్సర్ రైటింగ్ చేయడం, ఈ 3 చాలా ఇంపార్టెంట్. సో ఈ 3 మీరు ఇదే ప్రాసెస్ని మీరు ఒక 3 to 4 times రిపీట్ చేశాక, మీరు ఒకసారి సిలబస్ అంతా అయినాక మీరు దీన్ని ఎక్కువసార్లు చదివాక మీ రన్నింగ్ నోట్స్ని ప్రైమరీని మీరు సెల్ఫ్ నోట్స్ అనేది తయారు చేసుకోవాలి. దాన్నే ఫెయిర్ కాపీ అంటాం. సో మీరు అప్పుడు ఈ నోట్స్నే రిఫర్ చేస్తారు లైఫ్ లాంగ్. మీరు ఇంకా రన్నింగ్ నోట్స్కి వెళ్ళరు, ప్రైమరీకి వెళ్ళరు. ఈ ఫెయిర్ కాపీ మీకు స్టార్టింగ్లో డిఫికల్ట్ ఉంటుంది, అందుకే ప్రతి చాప్టర్ ఒక 3 to 4 times మీరు రివిజన్ చేసినాకే చూడాల్సి ఉంటుంది. సో మీరు స్టార్టింగే చేస్తే మీకు ఇష్యూస్ వస్తాయి దాంట్లో తప్పకుండా. సో క్లియర్ అనుకుంటా. మీ దగ్గర నుండి ఏం ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్నాం, నా దగ్గర నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఒకసారి మీటింగ్ డిస్కనెక్ట్ అవుతుంది, మళ్ళీ లింక్ షేర్ చేస్తాను, ఒకసారి మళ్ళీ జాయిన్ అవ్వండి.